కర్కాటక రాశి 2026-27 సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణితం ఆధారంగా వారికి బృహస్పతి జన్మ రాశిలో సంచరించడం, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో శని యొక్క ప్రభావం ఉండడం, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండడం చేత కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి టెన్షన్లు పెరిగిపోవడం, అనుకోని చికాకులు, గొడవలు అధికం అవడం స్పష్టంగా కనబడుతుంది. కర్కాటక రాశి వారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. టెన్షన్లు పడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలలో, కుటుంబ వ్యవహారాల్లో, రాజకీయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆశించిన స్థాయి ఫలితాలు రావు. కర్కాటక రాశి రాజకీయ నాయకులు జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంత అనుకూలమైన గ్రహస్థితి కనపడట్లేదు. కర్కాటక రాశి వారికి జన్మగురుడు ప్రభావం వల్ల ఒత్తిళ్లు అధికం, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాం. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే కర్కాటక రాశి వారు విశేషంగా రాహుకేతువులకి సంబంధించినటువంటి దోషాల కోసం శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని ప్రత్యేకంగా పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఖర్చులు నియంత్రించుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రాజకీయాలకి, గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం ప్రత్యేకంగా సూచిస్తున్నాను. అనవసరమైన విషయాలని టెన్షన్ పడకుండా గుండె లోతుల్లోకి తీసుకోకూడదని కర్కాటక రాశికి ప్రత్యేకంగా సూచిస్తున్నాను. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం చేత, అమ్మవారిని, సుబ్రహ్మణ్యుని పూజించడం చేత ఈ రాహుకేతు, బృహస్పతి యొక్క దోషాల నివృత్తి జరిగి మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు.